హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. హర్యానా కారు ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ కార్ అండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు, డాక్టర్ గారి కార్ అండి. ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్ని అన్యూజ్ అండి. మైలేజ్ 16 నుంచి 18 హైవే మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి. ఏసీ వర్కింగ్, మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చండి. ఒకసారి దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 100కి 100%. ఇన్సూరెన్స్ 7 లక్షల రూపాయలు ఐడి వాల్యూతో 1 ఇయర్ ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉందండి. చూడొచ్చండి, కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 8,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. చూడొచ్చండి, కారు కూడా డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి. చూడొచ్చు, 8,90,000 రూపాయలు ఎన్ఓసి ఇస్తా. ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్.